హలో, హాయ్ అండి. విఆర్ఓ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విఆర్ఓ పేపర్ ఏ విధంగా వచ్చిందనేది చూద్దాం. ఈ పేపర్ 100 మార్కులు మరియు 100 క్వశ్చన్లు జరిగింది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్. ఇది సెట్ డి పేపర్. మొదటి క్వశ్చన్ వచ్చేసి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. 20 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19. మొత్తం 8 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 8. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రధాన సంఖ్య ఏది? ఆప్షన్ 1 201, ఆప్షన్ 2 306, ఆప్షన్ 3 401, ఆప్షన్ 4 501. ఈ ప్రాబ్లంను భాజనీయ సూత్రం ఉపయోగించి చేద్దాం. 201 అనేది 2 1 3 అనేది 3తో భాగిస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. 3 + 6 సెకండ్ ఆప్షన్. 3 + 6 9 అంటే 3తో భాగిస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. 4 1 అంటే 5 దీనితో భాగించబడదు. ఒక 5 లేదా 1 తోటే భాగిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. 501 అంటే 5 + 1 6 అంటే 3తో పోతుంది, 3తో భాగించబడుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 + 1/2 + 1/2 + 1/2 ఈక్వల్ టు ఎంత? ఆప్షన్ 1 1/9, ఆప్షన్ 2 19/2, ఆప్షన్ 3 19/12, ఆప్షన్ 4 29/12. 1/2లో 1/2 అనేది హారం కాబట్టి హారంలో 2 ఉంది కాబట్టి ఆప్షన్లో హారంలో 2 చే భాగితమయ్యే సంఖ్య ఉంటుంది. ఆప్షన్ 3లో 19/12 ఉంది, 12 2 చే భాగించబడుతుంది. ఆప్షన్ 4లో 29/12 ఉంది, 12 అనేది 2 చే భాగితం అవుతుంది కాబట్టి 3 or 4లో ఆన్సర్ ఉంటుంది. డైరెక్ట్ పెట్టడానికి షార్ట్ కట్స్లో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 29/12 కరెక్ట్ ఆన్సర్. ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి 29/12 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 1/7 15.4 డివైడెడ్ బై 0.11 ఈక్వల్ టు ఎంత? దీన్ని డిజిటల్ సమ్ రూపంలో చేద్దాం. 5ని 4ని 9 తీసేస్తే 1 ఉంటుంది. 1/1 + 1 2 1/2. 1/2 అంటే 1/7 × 1/2 అంటే 1/14. 1/14 ఈక్వల్ టు అంటే 1/5. 1/5 అంటే హారంలో దాన్ని మనం 1 చేయాలి కాబట్టి 5 × 2 చేస్తే లవంలో 1 × 2 అవుతుంది కాబట్టి లవంలో 2 వస్తుంది కాబట్టి ఆన్సర్లో 2 ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, 2 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 20 అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 20. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డులో ఏ రంగానికి సంబంధించినవి? ఆప్షన్ 1 ఆర్థిక శాస్త్రం, ఆప్షన్ 2 సాహిత్యం, ఆప్షన్ 3 క్రీడలు, ఆప్షన్ 4 చలన చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చలన చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రదేశం? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్,
ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్, కానీ హైదరాబాద్లో ఉంది ప్రస్తుతం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలంలో 12వ పంచవర్ష ప్రణాళిక అమలవుతుంది? ఆప్షన్ 1 2010-15, ఆప్షన్ 2 2013-18, ఆప్షన్ 3 2011-2016, ఆప్షన్ 4 2012-2017. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో 70% కాఫీని మరియు సిల్క్ను అందించే రాష్ట్రం? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ 4 కేరళ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కర్ణాటక. ఇది అప్పటి లెక్కల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ గాయత్రి మంత్రం దేనిలో ఉంది? ప్రసిద్ధ గాయత్రి మంత్రం దేనిలో ఉంది? ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఆప్షన్ 2 సామవేదం, ఆప్షన్ 3 యజుర్వేదం, ఆప్షన్ 4 ఋగ్వేదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మాసపత్రిక ప్రచురితమయ్యే ప్రదేశం? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 కాన్పూర్, ఆప్షన్ 4 జోధ్పూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 పాల ఉత్పత్తికి, ఆప్షన్ 2 చేపల ఉత్పత్తికి, ఆప్షన్ 3 గోధుమ ఉత్పత్తికి, ఆప్షన్ 4 నూనె గింజల ఉత్పత్తికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాల ఉత్పత్తికి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దేనిని ఇండియా అత్యధికంగా ఉత్పత్తి చేసి అత్యధికంగా వినియోగిస్తుంది? ఆప్షన్ 1 టీ, ఆప్షన్ 2 కాఫీ, ఆప్షన్ 3 పంచదార, ఆప్షన్ 4 వరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 టీ. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించాడు? ఆప్షన్ 1 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 2 బాల్ గంగాధర్ తిలక్, ఆప్షన్ 3 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 4 గోపాలకృష్ణ గోఖలే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? అంటే 2014లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 అఖిలేష్ యాదవ్, ఆప్షన్ 2 ములాయం సింగ్ యాదవ్, ఆప్షన్ 3 మాయావతి, ఆప్షన్ 4 అమర్ సింగ్. 2014లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఆప్షన్ 1 అఖిలేష్ యాదవ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ కుతుబ్ షాహీ పాలకుల సమాధులు ఏ కోట సమీపంలో ఉన్నాయి? ఆప్షన్ 1 ఎర్రకోట ఢిల్లీ, ఆప్షన్ 2 ఆగ్రా కోట ఆగ్రా, ఆప్షన్ 3 గ్వాలియర్ కోట గ్వాలియర్, ఆప్షన్ 4 గోల్కొండ కోట హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గోల్కొండ కోట హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాత? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహాంగీర్, ఆప్షన్ 3 ఔరంగజేబ్, ఆప్షన్ 4 షాజహాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషని ప్రముఖంగా పిలుస్తారు? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 కన్నడ, ఆప్షన్ 3 మలయాళం, ఆప్షన్ 4 తమిళం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తెలుగు. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని
పిలుస్తారు? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర పునర్వికాస పితామహుడు? ఆప్షన్ 1 జిఎల్ శెట్టి, ఆప్షన్ 2 పి ఆనందచార్యులు, ఆప్షన్ 3 పి లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, కొండ వెంకటప్పయ్య గారిని ఏ బిరుదుతో పిలిచేవారు? ఆప్షన్ 1 దేశభక్త, ఆప్షన్ 2 దేశోద్ధారక, ఆప్షన్ 3 ఆంధ్రరత్న, ఆప్షన్ 4 ఆంధ్ర కేసరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దేశభక్త. భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం? ఆప్షన్ 1 వాటికన్ సిటీ, ఆప్షన్ 2 తువాలు, ఆప్షన్ 3 నౌరు, ఆప్షన్ 4 శాన్ మెరీనో. ఆప్షన్ 1 వాటికన్ సిటీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 3 ప్రాథమిక విధులు, ఆప్షన్ 4 ఆదేశ సూత్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నో భారత రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది? ఆప్షన్ 1 71వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 72వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 73వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 76వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి మొదట ముఖ్యమంత్రి ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి? ఆప్షన్ 1 ఎన్ సంజీవ్ రెడ్డి, ఆప్షన్ 2 బి గోపాల్ రెడ్డి, ఆప్షన్ 3 బి రామకృష్ణారావు, ఆప్షన్ 4 ఎం చెన్నారెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎన్ సంజీవ్ రెడ్డి, అంటే నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 కె లక్ష్మణ బాపూజీ, ఆప్షన్ 2 ఎం చెన్నారెడ్డి, ఆప్షన్ 3 బి రామకృష్ణారావు, ఆప్షన్ 4 కేవి రంగారెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బోర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయం ఎవరి పాలకుల సమయంలో నిర్మించబడ్డది? ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 కాకతీయులు, ఆప్షన్ 3 చాళుక్యులు, ఆప్షన్ 4 రెడ్డి రాజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు? ఆప్షన్ 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ 2 అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ 3 మహమ్మద్ కుతుబ్ షా, ఆప్షన్ 4 అబుల్ హాసన్ కుతుబ్ షా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, సర్కార్ రాయలసీమ నాయకులు శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంవత్సరం? ఆప్షన్ 1 1935, ఆప్షన్ 2 1936, ఆప్షన్ 3 1937, ఆప్షన్ 4 1938. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1937. నెక్స్ట్ క్వశ్చన్, హరిజన ఉద్ధరణ పని మీద గాంధీజీ హైదరాబాద్ను సందర్శించిన సంవత్సరం? ఆప్షన్ 1 1931, ఆప్షన్ 2 1932, ఆప్షన్ 3 1933, ఆప్షన్ 4 1934. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1934. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వైరల్ జ్వరం ఏది? ఆప్షన్ 1 టైఫాయిడ్, ఆప్షన్ 2 డెంగ్యూ, ఆప్షన్ 3 కలరా, ఆప్షన్ 4 టెటానస్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డెంగ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అత్యధిక జనాభా గల మెట్రో నగరం. ఆప్షన్ 1 కోల్కతా, ఆప్షన్ 2 చెన్నై, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 ముంబై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి వినోద్ కుమార్ దుగ్గల్ ఏ రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు 2014 టైంలో? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ ని పిలుస్తారు? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 బి విటమిన్, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 డి విటమిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా. ఆప్షన్ 1 8.46 కోట్లు, ఆప్షన్ 2 7.46 కోట్లు, ఆప్షన్ 3 9.46 కోట్లు, ఆప్షన్ 4 7.16 కోట్లు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే ఆప్షన్ 1 8.46 కోట్లు అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో అంటువ్యాధి కానిది ఏది? ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 ప్లేగు, ఆప్షన్ 4 గోయిటర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గైటర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి మొదటి విద్యామంత్రి ఎవరు? ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జగజ్జీవన్ రావు, ఆప్షన్ 3 సిడి దేశ్ముఖ్, ఆప్షన్ 4 అబుల్ కలాం ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అబుల్ కలాం ఆజాద్. స్వేచ్ఛ భారత్లో మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్. ఆప్షన్ 1 సరోజినీ నాయుడు, ఆప్షన్ 2 సుచేత కృపాలాని, ఆప్షన్ 3 విజయలక్ష్మి పండిత్, ఆప్షన్ 4 ఫాతిమా బీవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన నది. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 మహానది, ఆప్షన్ 3 గోదావరి నది, ఆప్షన్ 4 గంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గంగా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దేశాల్లో ఏ దేశం ఆఫ్రికాలో ఉంది? ఆప్షన్ 1 ఒమన్, ఆప్షన్ 2 మొరాకో, ఆప్షన్ 3 బొలీవియా, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మొరాకో. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా ఎల్లోరా గుహలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉన్న ప్రదేశం. ఆప్షన్ 1 శ్రీహరికోట, ఆప్షన్ 2 అసన్, ఆప్షన్ 3 త్రివేంద్రం, ఆప్షన్ 4 బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీహరికోట. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్థానిక స్వపరిపాలన పితామహుడు. ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 2 లార్డ్ లిట్టన్, ఆప్షన్ 3 లార్డ్ మేయో, ఆప్షన్ 4 లార్డ్ కర్జల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం. ఆప్షన్ 1 అహ్మద్ నగర్, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 నాందేడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో రసాయన శక్తి
విద్యుత్ శక్తిగా మారుతుంది? ఆప్షన్ 1 డైనమో, ఆప్షన్ 2 ఎలక్ట్రిక్ హీటర్, ఆప్షన్ 3 బ్యాటరీ, ఆప్షన్ 4 అటామిక్ బాంబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్యాటరీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది సాంఘిక సంస్కర్తల్లో మొదటివాడు? ఆప్షన్ 1 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 రాజా రామమోహన్ రాయ్, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా లేనిది? ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 కేరళ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 2013 కై ఆర్థిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం మరియు వైద్య శాస్త్రం రంగాల్లో నోబెల్ బహుమతులు పొందిన వారందరూ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 అమెరికా సంయుక్త రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర పండుగ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఆదిలాబాద్, ఆప్షన్ 2 విజయవాడ, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త రాజ్య వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 శ్రీగుప్త, ఆప్షన్ 2 సముద్రగుప్త, ఆప్షన్ 3 చంద్రగుప్త, ఆప్షన్ 4 రామగుప్త. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీగుప్త. నెక్స్ట్ క్వశ్చన్, పాలను కొద్దిసేపు బయట పెట్టినప్పుడు దేనివల్ల పుల్లగా ఉంటాయి? ఆప్షన్ 1 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 2 సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ 3 అసిటిక్ ఆమ్లం, ఆప్షన్ 4 కార్బనిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన కాత్యాయని విద్మహి ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఉంది? ఆప్షన్ 1 శాతవాహన విశ్వవిద్యాలయం, ఆప్షన్ 2 కాకతీయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 తెలంగాణ విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాకతీయ విశ్వవిద్యాలయం. క్వశ్చన్, దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయాలు ఉన్న ప్రదేశం? ఆప్షన్ 1 సికింద్రాబాద్, ఆప్షన్ 2 కాజీపేట, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 విజయవాడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సికింద్రాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో కేంద్ర విశ్వవిద్యాలయం? ఆప్షన్ 1 ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ 2 కాకతీయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 నాగార్జున విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల దినం ఏ రోజున పాటించబడుతుంది? ఆప్షన్ 1 డిసెంబర్ 10, ఆప్షన్ 2 మార్చి 10, ఆప్షన్ 3 ఏప్రిల్ 10, ఆప్షన్ 4 మే 10. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిసెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మరియు సూర్యుడు మధ్య ఉన్న 2 గ్రహాలు? ఆప్షన్ 1 బుధుడు అంగారకుడు, ఆప్షన్ 2 శుక్రుడు మరియు అంగారకుడు, ఆప్షన్ 3 బుధుడు మరియు శుక్రుడు, ఆప్షన్ 4 గురుడు మరియు శని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బుధుడు మరియు శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ అధ్యక్షుడు? ఆప్షన్ 1 న్యాయమూర్తి వి ఈశ్వరయ్య. క్వశ్చన్ వచ్చేసి 2014లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 1 న్యాయమూర్తి వి ఈశ్వరయ్య. నెక్స్ట్ క్వశ్చన్ 2013 సెప్టెంబర్లో అమెరికా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ బిరుదును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ 1 మ్యాక్స్ మిర్నియా, ఆప్షన్ 2 రాడిక్ స్టెఫనిక్, ఆప్షన్ 3 నోవాక్ జాకోవిచ్, ఆప్షన్ 4 రాఫెల్ నాడాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాఫెల్ నాదాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక మిశ్రమ లోహంలో 36% రాగి ఉంటుంది. 2 కిలోగ్రాములున్న ఆ మిశ్రమ లోహ శాంపులలో రాగి బరువు ఎంత? ఆప్షన్ 1 360 గ్రాములు, ఆప్షన్ 2 720 గ్రాములు, ఆప్షన్ 3 1080 గ్రాములు, ఆప్షన్ 4 1440 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 720 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్ 40 లీటర్ల పాలు నీరుల మిశ్రమంలో 10% నీరు ఉన్నది. దీనిలో ఎన్ని నీళ్లు కలిపితే ఆ నూతన మిశ్రమంలో 20% నీరు ఉంటుంది? ఆప్షన్ 1 5 లీటర్లు, ఆప్షన్ 2 6 లీటర్లు, ఆప్షన్ 3 7 లీటర్లు, ఆప్షన్ 4 8 లీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 5 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ x/4లో 16%కి సమానమైనది. ఆప్షన్ 1 x/16, ఆప్షన్ 2 x/8, ఆప్షన్ 3 x/5, ఆప్షన్ 4 x/25. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 x/25. నెక్స్ట్ క్వశ్చన్ రూపాయలపై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటుతో చక్ర వడ్డీ ఎంత? ఆప్షన్ 1 1200, ఆప్షన్ 2 1600, ఆప్షన్ 3 1800, ఆప్షన్ 4 2100. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2100. నెక్స్ట్ క్వశ్చన్ 4000 రూపాయలపై 8.5 నెలలకు 9% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ ఎంత? ఆప్షన్ 1 255, ఆప్షన్ 2 265, ఆప్షన్ 3 275, ఆప్షన్ 4 295. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 255. నెక్స్ట్ క్వశ్చన్ XYZలో XYZ 60ల సరాసరి 75 అయితే అప్పుడు x-17, y+30, x-13ల సరాసరి ఎంత? ఆప్షన్ 1 80, ఆప్షన్ 2 75, ఆప్షన్ 3 70, ఆప్షన్ 4 65. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 80. నెక్స్ట్ క్వశ్చన్ 21 నుంచి 29 మధ్యలో ఉన్న సరి సంఖ్యల సరాసరి ఎంత? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 24.5, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 23.5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 25. నెక్స్ట్ క్వశ్చన్ కే సరి సంఖ్యలు A1, A2 అండ్ సో ఆన్ AKల సరాసరి 123. ఈ సంఖ్య మొత్తం 2214 అయితే K ఈక్వల్ టు ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 18. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక పనిని A 25 రోజుల్లో చేయగలడు, అదే పనిని B 20 రోజుల్లో చేయగలడు. వారిద్దరూ 5 రోజులు కలిసి పనిచేసిన తర్వాత A వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి B పట్టే రోజుల సంఖ్య. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 9. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 11 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఖాళీ తొట్టిని పంపు A 8 నిమిషాల్లో నింపుతుంది. ఆ నిండు తొట్టిని పంపు B 10 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఆ 2 పంపులను ఏకకాలంలో విప్పితే ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం. ఆప్షన్ 1 40 నిమిషాలు, ఆప్షన్ 2 36 నిమిషాలు, ఆప్షన్ 3 30 నిమిషాలు, ఆప్షన్ 4 24 నిమిషాలు.
ఆప్షన్ 1 40 నిమిషాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 5 సెంటీమీటర్లు, దాని కర్ణం 13 సెంటీమీటర్లు అయితే అప్పుడు మూడో భుజం పొడవు ఎంత? ఆప్షన్ 1 4 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 8 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 12 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 16 సెంటీమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 12 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు అమ్మిన వేళ 55 అయితే దానిపై 10% లాభం వస్తుంది. అదే వస్తువును 30% లాభంతో అమ్మాలంటే దాన్ని అమ్మవలసిన వెల ఎంత? ఆప్షన్ 1 65 రూపాయలు, ఆప్షన్ 2 75 రూపాయలు, ఆప్షన్ 3 85 రూపాయలు, ఆప్షన్ 4 89 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 65 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 150కి అమ్మగా దానిపై 20% నష్టం వస్తుంది. ఆ వస్తువును కొన్న వెల ఎంత? ఆప్షన్ 1 175, ఆప్షన్ 2 185, ఆప్షన్ 3 190, ఆప్షన్ 4 200. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 200 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకతను 3 గంటల్లో 8.4 కిలోమీటర్లు దాటగలిగితే అతను 5 గంటల్లో దాటి దూరం ఎంత? ఆప్షన్ 1 12 కిలోమీటర్లు, ఆప్షన్ 2 14 కిలోమీటర్లు, ఆప్షన్ 3 16 కిలోమీటర్లు, ఆప్షన్ 4 18 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 14 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 150 మీటర్లు పొడవున్న ఒక రైలు గంటకి 54 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం 1 8 సెకండ్లు, 2 10 సెకండ్లు, 3 12 సెకండ్లు, 4 15 సెకండ్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 10 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, 76 మరియు 77 ప్రశ్నలో సరిపోలని దాన్ని ఎంపిక చేయండి. 76ది ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 16. ఆప్షన్ 1 2 4 సరి సంఖ్యలు, ఆప్షన్ 3 మాత్రమే ప్రధాన సంఖ్య. కాబట్టి ఆప్షన్ 3 సరిపోలని సంఖ్య. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 49, ఆప్షన్ 3 64, ఆప్షన్ 4 81. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 బేస్ సంఖ్యలు, ఆప్షన్ 3 వచ్చేసి సరి సంఖ్య. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2014 సంవత్సరం భారతదేశపు స్వతంత్ర దినోత్సవం వారంలో ఏ రోజున ఉంటుంది? ఆప్షన్ 1 మంగళవారం, ఆప్షన్ 2 గురువారం, ఆప్షన్ 3 శుక్రవారం, ఆప్షన్ 4 ఆదివారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శుక్రవారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంఖ్యలు a, bలకైనా a స్టార్ b ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 3ab అయితే అప్పుడు 1 ఇంటూ ఓపెన్ బ్రాకెట్ -1 ఇంటూ -1 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత? ఆప్షన్ 1 -25, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 -5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 -25. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసి యొక్క శీర్షాల వద్ద 3 వ్యక్తులు నిలుచున్నారు. బి వద్ద వ్యక్తి ఏకి ఉత్తరంగాను, సి వద్ద వ్యక్తి ఏకి తూర్పు దిశగాను ఉంటే అప్పుడు బి దృశ్య సి ఉండే దిశ. ఆప్షన్ 1 ఈశాన్యం, ఆప్షన్ 2 ఆగ్నేయం, ఆప్షన్ 3 వాయువు, ఆప్షన్ 4 నైరుతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆగ్నేయం.